వెల్కమ్ టు ట్రూవర్స్ 6 ఛానల్. నేను మీ కృష్ణ. చరిత్రను చదివితే వింతలు, విచిత్రాలు, మర్మాలు, మారణకాండలు, హత్యలు, అత్యాచారాలతో నిండి ఉంటాయి. అనాదిగా ఆడదాని కోసం హత్యలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఆమెకు అవసరం ఉన్నంత వరకు ఎదుట వ్యక్తులను వాడుకోవటం, అవసరం తీరాక దుర్మార్గుడిగా చిత్రీకరించి తప్పుకోవటం జగమెరిగిన సత్యం. అలాంటి కథనమే ఇది. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ముంబై మహానగరంలో జరిగిన యథార్థ మర్డర్ మిస్టరీ కథనం. అది 1925వ సంవత్సరం జనవరి 12వ తారీఖున వలస పాలకులు బ్రిటిషర్స్ పరిపాలనలో ఉన్న బొంబాయి మహానగరం శివారు ప్రాంతం సాయం సంధ్య వేళ ఓ కారులో ఓ అమ్మాయి ఓ అబ్బాయి వెళుతున్నారు. ఇంతలో మరో కారు ఆ కారుకి ఎదురుగా వచ్చి కారును అడ్డగించింది. కారులోని అగంతకులు గట్టిగా అరుస్తూ కారులో ఉన్న ఆ అమ్మాయిని తమకు అప్పగించు లేదా చచ్చిపోతావంటూ బెదిరిస్తూ తుపాకీ గురిపెట్టారు. అయితే పక్కనే ఉన్నది గర్ల్ ఫ్రెండ్ కావటంతో వాళ్ల మాటలు అతని చెవికి ఎక్కలేదు సరికదా. తిరిగి బెదిరించడంతో చేసేదేమీ లేక ఆ యువకుడిని కాల్చి చంపేశారు. అదే సమయంలో అప్పటి బ్రిటిష్ పోలీసులు గోల్ఫ్ ఆడి వస్తుండగా అతి సమీపంలో తుపాకీ శబ్దం విని ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఆ ఆగంతకులు కారులోని ఆ యువకుడిని చంపి అందులో ఉన్న అమ్మాయిని లాక్కొని వెళుతుండగా తుపాకీ శబ్దం విని వచ్చిన బ్రిటిష్ పోలీసులు ఆమెను వాళ్లకు అందకుండా ఆగంతకులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అందులో ఒక్కరు తప్ప అందరూ పారిపోయారు. ఈ వార్త బొంబాయి నగరంని ఉలిక్కిపడేలా చేసింది. బహుశా గన్ కల్చర్ ఈ ఘటన నుంచే ప్రారంభమైందేమో. బొంబాయిలో పేపర్లో పతాక శీర్షికలో ఈ వార్తను పబ్లిష్ చేశారు. దావానంలో ఈ వార్త బ్రిటిష్ గవర్నమెంట్ ను కుదిపేసింది. యుద్ధ ప్రతిపాదికన ఈ సంఘటనను దర్యాప్తు జరిపి దోషులెవరో కనిపెట్టారు. కానీ కంగు తిన్నారు. హత్య చేపించిన వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ కు అత్యంత సన్నిహితులు కావడంతో ఏమి చేయాలో పాలుపోక పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లుగా ఫీల్ అయ్యారు బ్రిటిషర్స్. అసలు ఎవరు ఎవరిని ఎందుకు చంపారు? ఇది ఒక ధనిక వస్త్ర వ్యాపారి, ఒక రాజు, ఓ అందమైన అమ్మాయిల మధ్య నడిచిన ముక్కోణపు ప్రేమ, పగ, ప్రతీకారాల కథనం. అది 1915వ సంవత్సరం ఇందోర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజా తూకోజీరావు హోల్కర్ III సంస్థానం. సాయంత్రం కాగడాల వెలుగుల మధ్య పున్నమి చంద్రుని వెలుగు నీడలలో రాజప్రసాదం ఆవరణలో ఓ అందమైన మహిళ మేలి ముసుగుతో చక్కటి సంగీత వాయిద్యాల మధ్య నృత్యం చేస్తూ మహారాజా తూకోజీరావు హోల్కర్ IIIని ఆనందింపచేస్తుంది. ఆ క్షణమే ఆమె పట్ల మైకమో లేక ప్రేమో గాని ఆమెకు దాసుడయ్యాడు మహారాజు. అలా 10 సంవత్సరాలు ఆమె అతని వద్దే ఉంటూ సేవలు చేస్తూ బ్రతికేస్తుంది. ఆమె అందం పట్ల మోహితుడైన రాజు ఆమె ఎక్కడ చేజారిపోతుందేమోనన్న భయమో లేక మరే ఇతర కారణాలు తెలియదు కానీ ఆమెను రహస్యంగా గమనిస్తూ ఓ వ్యక్తి ఆమెను వెన్నంటే ఉండేవాడంట. ఆమెకు తన వలన ఒక బిడ్డను కూడా కన్నది. అయితే ఆమె పురిటిలోనే బిడ్డను పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆమె జన్మస్థలమైన పంజాబ్ లోని అమృత్సర్ పారిపోయింది. కానీ మహారాజా మనుషులు ఆమెను వెంటాడి వేధించడంతో తిరిగి అక్కడి నుంచి బొంబాయి చేరుకుంది. ఇది ఆమె గతం. ఇక వర్తమానంలోకి వస్తే బొంబాయిలోని అత్యంత ధనిక కుటుంబం, పైగా వస్త్ర వ్యాపారం చేస్తున్న ఆ కుటుంబంలోని అతి చిన్న వయసులోనే బొంబాయి మున్సిపల్ అధికారిగా ఉన్న 25 సంవత్సరాల అబ్దుల్ ఖదీర్ భావ్లాను ఓ నృత్య ప్రదర్శనలో కలిసింది. ఆమెను చూసిన వెంటనే ఆ యువ వస్త్ర వ్యాపారి భావ్లా ప్రేమలో పడిపోయాడు. అలా అతని వద్దే ఉంటున్న ఆ అందగత్తెపై ఇందోర్ మహారాజుకు ప్రేమ స్థానంలో ప్రతీకారం రగులుకుంది. తనకు తెలిసిన వాళ్లను భావ్లా వద్దకు రాయబారం పంపి ఆమెను తన వద్దకు పంపించమని లేదా చంపేస్తానని బెదిరించేవాడు. అయినా అబ్దుల్ ఖదీర్ భావ్లా ఆమె మైకంలో ఉండి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. అలా బెదిరింపుల నేపథ్యంలో తన స్నేహితులు ఈ అందగత్తెతో కలిసి అరేబియా సముద్ర తీర ప్రాంతమైన మల్బార్ హిల్స్ కు వెళ్తున్నాడు. అదిగో ఆ సమయంలోని ఆగంతకులు అతి పిన్న వయసులో ఉన్న బొంబాయి మున్సిపల్ అధికారిగా కూడా ఉన్న అబ్దుల్ ఖదీర్ భావ్లాను కాల్చి చంపారు. ఆమెను కూడా చంపాలన్న ఆదేశాలు సంఘటనా స్థలానికి చేరుకున్న బ్రిటిష్ పోలీసుల వల్ల చెడిపోయింది. వాళ్లలో షఫీ అహ్మద్ అనే కిరాయి హంతకుడిని పట్టుకున్నారు పోలీసులు. అతను ఇచ్చిన వాంగ్మూలంతో మరో 7 కిరాయి హంతకులను పట్టుకొని విచారిస్తే సమాధానం ఇందోర్ మహారాజు వద్దకు వచ్చి చేరాయి. అయితే తమకు అత్యంత సన్నిహితుడైన ఇందోర్ మహారాజు ప్రమేయం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు బ్రిటిషర్స్. అతడికి శిక్ష పడకుండా రాజ్యాధికారం నుంచి వైదొలగించేలా చేయాలని ఆకాంక్షించారు. బహుశా ఇలాంటి సర్దుబాటు రాజకీయాలు, లాలూచి మంతనాలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి
అయ్యాయేమో మన దేశంలో. కాల్పుల నుంచి బయటపడిన ఆ అందగత్తె కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇస్తూ జరిగిన దాడిని, ఇండోర్ ఆసుపత్రిలో తన బిడ్డ చనిపోవడానికి కారణం, కాల్పులు జరిపినప్పుడు వాళ్ళేమన్నారన్న సంగతులను కోర్టుకు వివరించింది. ఈ హత్యలో పెద్ద కుట్ర దాగి ఉందని బ్రిటిష్ ఇండియా లెజిస్లేచర్ ఎగువ సభలో శాసనసభ్యులు డిమాండ్ చేశారు. అయితే బ్రిటిష్ పోలీస్ అధికారి కెల్లీ ఈ హత్య నేపథ్యంలో దర్యాప్తును వేగవంతంగా కాకుండా స్లోగా చేయాలన్న ఒత్తిడి కారణంగా అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా మరో పోలీస్ అధికారి రోహిత్ దాస్ నారాయణ్ తాను ఈ హత్యపై రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ కేసు ముంబై హైకోర్టుకు చేరుకుంది. ఈ కేసును అగ్రశ్రేణి లాయర్లు వాదించారు. వారిలో ద ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ గా పేరు పొందిన మహమ్మద్ అలీ జిన్నా కూడా ఉన్నారు. ఈయన ఇందోర్ వైపు వాదించారు. ఈ కేసులో ముగ్గురికి మరణశిక్ష, మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జస్టిస్ ఎల్పి క్రమ్ దాడి చేసిన వారి వెనక ఎవరు ఉన్నారో సూచించలేకపోవడంతో అతను తప్పించామని తీర్పును చెప్పారు. అలా శిక్ష నుంచి మహారాజా తుకోజీరావు హోల్కర్ III బతికి బయటపడి తన రాజ్య పదవిని పోగొట్టుకుని తన కుమారుని రాజును చేసి అమెరికా వెళ్లి అక్కడ అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుని మరో వివాదానికి తెర తీశారు. ఇంతమందిని ప్రేమలో పడేసి ఒకరి హత్యకు మరొకరి పదవి భ్రష్టుని చేసిన అందగత్తె పేరు ముంతాజ్ బేగం. ఆమెపై ఈ కథనాలు పేపర్లో రావడంతో హాలీవుడ్ లో సినిమా ఛాన్సులు వచ్చాయని తన అదృష్టాన్ని ఎదుక్కుంటూ తన 32వ ఏట అమెరికా వెళ్ళింది. అటు తర్వాత ఆమె గురించి అందరూ మర్చిపోయారు. ఈ హత్యపై అప్పట్లో అనేక పుస్తకాలు రచించారు. అందులో ప్రసిద్ధి నవల ద బావ్లా మర్డర్ కేస్, లవ్, లస్ట్ అండ్ క్రైమ్ ఇన్ కలోనియల్ అనే పుస్తకం. దీనిని ధవల్ కుల్కర్ని రచించారు. అలానే అప్పట్లో దీనిపై హోమీ మాస్టర్ దర్శకత్వంలో మూకీ చిత్రం నిర్మించారు. దీనిలో హీరోగా ఖలీల్ నటించగా ముంతాజ్ గా మోతీ నటించారు. ఇంకొక విచిత్రం ఏమిటి అంటే ఇండియన్ సినిమాల్లో వేశ్య పాత్రలు ఈ ముంతాజ్ బేగం నుంచే సృష్టించబడ్డాయి. ఇలా తనను 10 సంవత్సరాలు ప్రేమగా చూసుకున్న మహారాజును కాదని ధనిక వ్యాపారి బావ్లా చెంత చేరి అతను చచ్చిపోవడంతో ఆశల పల్లకీలో హాలీవుడ్ కి వెళ్లి అంతరార్థమైంది ముంతాజ్ బేగం. పరిధి దాటి ప్రవర్తిస్తే జీవన గతి మారిపోతుందనేందుకు ఉదాహరణే ముంతాజ్ బేగా యథార్థ కథనం. అంతర్జాలంలో మాకు దొరికిన సమాచారం మేరకు మాదైన శైలిలో ఈ కథనాన్ని అందించాం. ఈ కథనం మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి.